హల్లెలూయా చెప్తారా? గట్టి చెప్పరా? వీళ్ళ గురించి డిస్కషన్ ఏమైనా చేసుకుంటారా? నేను ఎంత బైబిల్ చదివినాను, ప్రార్థన చేసుకున్నాను, బాగున్నాను, నా పిల్లలు నా ఇంట్లో బాగుంది అంతా అని చెప్పుకుంటారా? పక్కనోళ్ళ యొక్క సమాచారాలన్నీ ఆడ తీసుకొచ్చి చేస్తూ ఉంటారా? దీన్ని ఏమంటారు? సనుగుడు. నెక్స్ట్ ఈ సనుగుడు పోయి నలుగురు కూర్చున్నారుగా, 4 దిక్కులు పోయిద్ది. ఈ అమ్మ ఎట్టంది, ఆ అమ్మ అట్టంది, ఈ అమ్మ అట్టంది, ఈ అమ్మ 4 దిక్కులు పోయింది సమాచారం. ఈ పాప కరుట్లపల్లి తీసిపోతే, ఈ పాప అనంతపురం తీసిపోతే, ఈ పాప ముద్దలాపురం తీసిపోతే, ఈ పాప కూడేరుకి తీసిపోతే. హల్లెలూయా. ఇప్పుడు సంఘములో దేవుని స్తుతి పోయి, దేవుని ఆరాధన పోయి, దేవుని మహిమ పోయి, దేవుని కీర్తించడం పోయి ఏమొచ్చింది? ఇదంతా పాళ్యములో సనుగుడు 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 సనుగుడుతో ఉంటే దేవుని మహింపరిచేది ఎవరు? ఇశ్రాయేలీయుల కోసం కదా ఆయన చేసింది త్యాగము. 10 అద్భుతాలు వాళ్ళ కోసమేగా చేసింది. ఇదిగో పేలు తీసుకొస్తున్నా అని ఫరో మీదకు పేలు పంపించాడు, ఈగలు పంపించాడు, మరి వాళ్ళ నీళ్లను ఎర్రగా మార్చేశాడు, వడగండ్ల వాన గురిపించాడు, వాళ్ళ పెద్ద కుమారులను చనిపోయేటట్టు చేసేసాడు. ఏమండి, వాళ్ళ కోసం ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసేసాడు, 2 పాయలుగా. దీంట్లో దారిని నడిచిపోండి, మీకు ప్రమాదం లేదని. ఇవన్నీ చేసింది ఎవరి కోసం? వాళ్ళ కోసం కదా. ఏమో ఆ ప్రభుకి మాకు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం ఇవ్వటం ఇష్టం లేదేమో. ఇష్టం లేకపోతే ఇవన్నీ చేస్తాడా? మీకు నోరు లేదా? ఇవన్నీ అద్భుతాలు చేస్తాడా? ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడా మీకోసం? ఏమోనమ్మా, ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక ½ కేజీ అని చికెన్ తెచ్చుకునేవాళ్ళమే. ఈ అడవిలో పడ్డ తర్వాత అసలు ముక్కే లేదు. పశువులు చూడు ఎట్టెండిపోతున్నాయో, నీళ్లే లేవు. పొద్దాకులు ఈ తెల్లగా ఏందో పడతా ఉంది, ఇది తింటా ఉన్నాం, ఇది తింటా ఉన్నాం. ఏందో మరి దేవదూతల ఆహారం పెట్టాడు వాళ్ళకి. ఏ ఆహారము? దేవదూతలు దేవుని మహిమ దగ్గర ఉండి ఆ దూతలు తినే ఆహారాన్ని ఈ ప్రజల కోసం పంపించాడు. అట్లాంటిది వీళ్ళు అది తింటూనే నీళ్ళు లేవంటారు, అది తింటూనే మాంసం లేదంటారు, అది లేదంటారు, ఇది లేదంటారు, గోల గందరగోళం చేసేస్తున్నారు. ఇంతకు ఈ సనుగులు ఎవరి మీద అంటారు? మోషే మీద, అహరోను మీద. ఈ మోషే ఆడ దొరికిండో లేనిపోయిందంపా. ఈయన వచ్చిన కానించి కమ్మగా ఐగుప్తులో ఉంటే ఏదో మట్టి పిసుకున్న, ఏం చేసినా ఎట్లా ఏదో తిని పొనుకునేవాళ్ళం. ఈయన ప్రార్థన అంటాడు, స్తుతి అంటాడు, అట్ట అంటాడు, ఇట్ట అంటాడు, నడిపిస్తున్నాడని మోషే మీద జనుక్కోవటం, అహరోను మీద జనుక్కోవటం, మోషే మీద జనుక్కోవటం, అహరోను మీద జనుక్కోవటం. ఇదంతా దేవునికి వినపడుతుంది. ప్రభునందు పిల్లరా, అప్పుడు దేవుడు అంటున్నాడు 26వ వచనం, 14:26, మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చును, నాకు విరోధంగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజాన్ని నేను ఎంతవరకు సహించవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా సనుగుచున్న సనుగులను వినియున్నాను. బాబోయ్, అక్క నువ్వు జరిగింది ఇంట్లో కదా, గొనిగింది ఇంట్లో కదా అక్క. నువ్వు గొనుక్కుంది మీరు నలుగురు కూర్చొని ఏడో కొనుక్కున్నారు కదక్క. ఎవరికి వినపడింది? హల్లెలూయా చెప్తారా? మీరు సణుక్కుంది గొనుక్కుంది మీ ఇంట్లో, లేకపోతే పక్కింట్లో, లేకపోతే ఏడో 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 కూర్చొని కొనుక్కుంటా ఉన్నారు. దేవుని ఉద్దేశం ఏందో చెప్పనా?
మీ మనసులో కూడా దేవుణ్ణి తక్కువ అంచనా వేయకూడదు. ప్రైజ్ లార్డ్. మీ మనసులో కూడా దేవుని సేవకుడిని తక్కువ అంచనా వేయకూడదు. ప్రైజ్ లార్డ్. మీ సేవకుడిని గుర్తుపెట్టుకో. ఎంతవరకు సహించాలి? ఐగుప్తులోకి మోషే అడుగు పెట్టాడు. పాఠం ఫరో, మా దేవుడు మా సమాజాన్ని తీసుకొని రమ్మంటున్నాడు, అరణ్యంలో పోయి మేము ఆరాధన చేసుకోవాలి. ఎవరు నువ్వు? ఏం మీ దేవుడు లేదు, పని బాట లేకుండా ఇది ఒకటి వచ్చారా? ఏం పని లేవా? ఇదిగో మా దేవుడి సంగతి నీకు తెలీదు, ఏం చేస్తామైంది అన్నాడు. ఇదిగో ఈ నీళ్లు ఎర్రగా మారుతున్నాను రక్తంగా అన్నాడు. అంతే, ఆ నీళ్లు ఎర్రగా అయిపోయింది, రక్తం అయిపోయింది. ఆశ్చర్యమైపోయింది. ఐగుప్తు దేశంలో ఉన్న నీళ్ళన్నీ ఎర్రగా మారిపోయినాయి, తాగలేకపోతున్నారు వాళ్ళు. అయ్యా మోషే ఇట్రా, ఇదిగో ఈ నీళ్ళని మళ్ళీ మా నీళ్ళుగా మార్చు, సరే పంపిస్తాలే అని అన్నాడు. సరేనని మళ్ళీ నీళ్ళుగా మార్చేశాడు. పంపిస్తావా? యాడికి పోయేది, ఎప్పో పని చేయకపోండి అంటున్నాడు. యాడికి పోయేది? పని బాటలేదా? పొద్దాకల ఆరాధనలో స్థుతులు ఇయ్యేనా గోలా? అల్లీలు చెప్తారక్క. చాలా మంది రాలా, ఖాళీగా ఉంది కదా అక్కడక్కడ. పనికి వెళ్ళినారు మహాను, చాలా గొప్ప డబ్బు సంపాదించడానికి. పాపం మీకేమో ఆరాధించడానికి వచ్చారు. అల్లీలు చెప్పు. మోషే, నా ప్రజలను విడిపించమని ఫరో దగ్గరికి వెళ్ళు. ఏంది ప్రభా వెళ్ళేది? ఆయన ఏం పంపినంటున్నాడు. ఈసారి వడగంటలు పడతాయని చెప్పు. సరే ప్రభా. వెళ్ళాడు ఫరో దగ్గరికి. ఫరో, నా ప్రజలను పంపిస్తావా లేదా? ఏంద్ర పంపించేది? ఏంది పంపించేది? వడగంటలు పడతాయి, గుర్తుపెట్టుకో. పడమని చూద్దాం. పడుతున్నాయి, దెబ్బకి చస్తున్నాయి, పశువులు చస్తున్నాయి. అయ్యా మోషేని పిలిపిండి. మోషే గారు ఆ వడగంటలు తీసేయించాడు. పేలు వచ్చినాయి. మీ తల్లో రాళ్ళకి పేలు పడితేనే గీక్కుంటా పెట్టేట. పేను కొరికిందట. ఏం కొరికిందట? పేను కొరికితే ఏమైంది? జుట్టంతా పోయిద్ది. ఒక తల్లి లేయితే అద్దం కాడి కూర్చునిద్దంట. ప్రార్థనకే రాదంట. అల్లీలు చెప్తారా? మీలాంటి వాళ్ళే. ప్రార్థనకే రాదంట. వాళ్ళ పాస్టర్ గారు ప్రార్థన చేశాడంట, ప్రభా ఎన్నిసార్లు చెప్పినా రాదు ప్రభు అని. పేను కొరికి గుండె అయిన తర్వాత వచ్చిందంట. ఒక్క ప్రార్థన చేస్తే పేలు వస్తాయి, గుర్తుపెట్టుకో. అలీలు చెప్తావా? పేలు వచ్చినాయి. వామ్మో, ఆ పేలు దెబ్బకు అదురుపోయారు. మోషే, ఈ పేలు తీసేపించాడు. చివరికి ఎప్పుడు పంపించాడు? మొదటి కొడుకు, ఐగుప్తు సంతానంలో ఉన్న మొదటి కొడుకు చచ్చిపోయిన దాకా వాళ్ళు పంపించలేదండి. ఇవన్నీ ఎవరి కోసం చేసింది? అల్లీలు చెప్తారా? ఇశ్రాయేల్ కోసమే కదా. అంత సైర్వ సమాజం వస్తుంటే వచ్చేటప్పుడు చెప్పాడు, మీరు ఖాళీగా రావద్దు, వాళ్ళందరి దగ్గర బంగారం అడుక్కొని తెచ్చుకోండి, వాళ్ళని అడగండి, ఇస్తారు. వాళ్ళందరూ అక్క మా దేవుడిని ఆరాధించడానికి పోతున్నాం, బంగారం ఏంటి? అందరూ బంగారు వస్తువులు, బంగారం అని తెచ్చుకున్నారంట. వాళ్ళు వత్త దేవుడు అన్నాడు, మీ కష్టార్జితం అది అన్నాడంట. ప్రైజ్ లార్డ్. మీకు ఇంతకాలం చాకరీ చేశారే, అది వాళ్ళు బిగబెట్టారు, అది మీకు ఇప్పిస్తున్నాను అనిపించండి. వాళ్ళ దగ్గర ఉన్న అదేందో నాకు అర్థం కాదు. ఆ బంగారం తీసుకొచ్చుకొని వీళ్ళు ఉపయోగించుకోని నీకోసం అంటే మాకెందుకు, ఇది దేవునికి ఇద్దామని చెప్పేసి మళ్ళీ ఆ బంగారం అంతా తీసుకొచ్చి దాన్ని నిప్పుల్లో వేస్తే అది మళ్ళీ ఏమైంది? దూడదింది. మరి అంతే కదా. వాళ్ళు ఆల్రెడీ దూడను ఆరాధించేవాళ్ళు, వాళ్ళు అవి పెట్టుకొని ఆరాధించారు. ఆ ఆత్మ దాంట్లో ఉందేమో. అల్లీలు చెబుతారా? మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు దేవుడు మాకు కనపడాలంటే అహరోను మీద అనిగారు, ఇదిగో ఈ బంగారం అంతా తీసుకో, మాది కాదుగా, ఐగుప్తు వాళ్ళది తీసుకో అని ఆయన ముందు ఎత్తే పెద్ద కుప్ప అయింది. దాన్ని తీసుకెళ్ళి ఆయన ఏం చేశాడు? కాల్చి ఒక బంగారం దూడ తయారు చేసింది. ఇక చూసుకో, వీళ్ళు ఆరాధన చేస్తున్నారు ఆ దూడకి. ఈ బంగారం ఎక్కడిది? వాళ్ళదే.
ఆ ఆత్మ అట పని చేస్తూ ఉంది. హల్లెలూయా చెబుతారా? మీరు కూడా ఎక్కడికైనా పోయేటప్పుడు ఎరువు తీసుకుంటారు, వాళ్ళే వేసుకొని పోతారు కదా. లక్ష్మి ఇప్పుడు ఆయన ఆఫ్ చేసుకో, హల్లెలూయా చెప్పు. ఇప్పుడు దాకా వేసుకుని నువ్వు ఆఫ్ చేసుకో. ఇక ఉన్నదాంటో పో. ప్రైజ్ ది లార్డ్. పిన్ని ఇటీ, అత్త ఇటీ అని వేసుకుంటున్నాము. వాక్యం ఇచ్చిన బిడ్డలారా, ఇంత చేస్తే సనుగుడు గొనుగుడు. ప్రభు ఒక నిర్ణయానికి వచ్చేసాడు, దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎంతకాలం సహించాలా? సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాల? ఎన్నాళ్ళు బట్టి సనుగుడు గొనుగుతున్నారు. ఎంతకాలం సహించాలా? ఎంతకాలం సహించాలండి నేను? మరేం చేస్తావు? నేను ఒక నిర్ణయానికి వచ్చా. ఏ నిర్ణయం అంటే 20 సంవత్సరాల లోపున్న వాళ్ళందరినీ బతకనిత్తా. హల్లెలూయా చెబుతారా? 20 పైన ఉన్నారే బ్యాచ్, ఇదంతా ముదురు బ్యాచ్, సనుగే బ్యాచ్, గొనుగే బ్యాచ్. చిన్నప్పుడు అమాయకంగా ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. పెద్ద అయిన తర్వాత ఎందుకు వచ్చింది నీకు ఆ రోగం? ఆ సనుగుడైన రోగం ఎందుకు వచ్చింది నీకు? అసలు నాకు అర్థం కాల. పెద్దదాని అయిపోయినవే, పెద్దోడు అయిపోయినవే, ఎందుకు ఆ సనుగుడు రోగం నీకు? ఉన్నారా? చెవులు కొరుక్కునే బ్యాచ్. హల్లెలూయా చెబుతారా? ఎందుకట్ట కొరుక్కునేది? 20 సంవత్సరాల పైబడి ఉన్నారే వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకెళ్ళను. అదేంది ప్రభు, తీసుకెళ్తానన్నావుగా. అటువంటి వాళ్ళకి ఎంత చేసినా ఉపయోగం లేదు. ఎంత చేసినా ఉపయోగం లేదు. వాళ్ళ కోసం నేను 10 అద్భుతాలు చేశా, వాళ్ళ కోసం పూరేడు పక్షులు పంపించా, వాళ్ళ కోసం మన్నాను కురిపించా, బండ నుంచి నీళ్ళు ఇచ్చా. ఇదిగో ఈ అరణ్యములో ఎండ తగలకుండా నా మేఘాన్ని పంపించా. ప్రైజ్ ది లార్డ్. రాత్రి అగ్ని స్తంభాన్ని పెట్టా, కనీసం కాలుకు ముళ్ళు తగలకుండా నేను చూసుకున్నా. తెలీదా మాత్రం? గొనుగుతారా, సనుగుతారా? ఇటువంటి వాళ్ళని తీసుకెళ్ళి నేను ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెడితే ఏమన్నా ఉపయోగం ఉందా? నో, వద్దు. మోషే అహరోనుతో మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి 28వ వచనం. నీవు వారితో, యెహోవాకు ఏదనగా నా జీవము తోడు, మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను, మీ శవాలు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైపాయం కలిగిన నాకు విరోధంగా సనిగిన వారందరూ రాలిపోతారు. దేవుడు అన్యాయస్తుడు కాడు, సనిగిన వాళ్ళనే రాలుతానన్నాడు, అందరిని కాదు. హల్లెలూయా చెప్తావా? సనుగుతూ గొణుగుతూ దేవుడిని తక్కువ చేసి మాట్లాడుతున్నారే, మోషేని తక్కువ చేసి మాట్లాడుతున్నారే, అహరోను తక్కువ చేసి మాట్లాడుతున్నారే, వాళ్ళని రాలు చేస్తా. అందరిని కాదు, అందరిని అనుకుంటున్నారేమో. ఇప్పుడు చెప్పండి, సనుగుడు పెద్ద రోగమా చిన్న రోగమా? నీలో ఉన్న రోగాలన్నిటిలో కల్లా పెద్ద రోగం యేసు నామములో నాలో నుంచి పోవును గాక అనరా మాట. యేసు నామములో నాలో ఉన్న సనుగుడు పో అను, సాతాన పో, వైద్యం. ఆ గొనుగుడు నాలో నుంచి పోవును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మోషే అహరోనుల మీద సనిగితే దేవుడు ఎంత శిక్ష పెడుతున్నాడు. 20 సంవత్సరాల లోపు వాళ్ళందరినీ కూడా బతకనిస్తాడంట. 20 సంవత్సరాల పైబడిన వాళ్ళందరినీ కూడా రాలిపోతారంట. ఎందుకు రాలిపోవాల్సిన అవసరం ఏంది? దేవుడు అన్యాయస్తుడా? పాలు తేనెలు ప్రవహిస్తానన్న దేశాన్ని ఇస్తానన్నాడు కదా, ఎందుకు ఇవ్వడు? కాలేబు యెహోషువ వాళ్ళలో సనుగుడు లేదండి. అక్కడ చూడండి 30వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప
తప్ప. ఎందుకని? కాలేబులో సనుగుడు లేదు, యెహోషువలో సనుగుడు లేదు. కాలేబు దేవునికి సేవకుడు మాట వింటున్నాడు, యెహోషువ దేవుని సేవకుడు మాట వింటున్నాడు. కాలేబు దేవుని స్తుతిస్తున్నాడు, అందుకే కాలేబులో బలం తగ్గలేదు. ప్రైజ్ ది లార్డ్. మీరు యెహోషువ గ్రంథంలో పోయి చదివితే, యెహోషువ 40 సంవత్సరాలప్పుడు ఐగుప్తులో నుంచి బయటకు వస్తే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికే పోయేలేక 80 అయిందంట. అంటే ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 40 రోజుల్లో వెళ్ళాల్సిన ఊరు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? ఎందుకని? 40 రోజుల్లో పోతే బాగుంటుందా, 40 సంవత్సరాలు పోతే బాగుంటుందా? కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే చేస్తానే ఉంటారు ఆడే ఉండేది వారం. సంవత్సరాల తరబడి ఆగిపోద్ది. ముందుకు పోదు పని, ముందుకు పోదు. సంవత్సరాల తరబడి ఆగిపోతానే ఉండదు. ముందుకు పోవట్లేదు. అది గుర్తుపెట్టుకో. 40 సంవత్సరాలు దేవుడు అరణ్యములోని తిప్పాడు వాళ్ళని. దాని చుట్టూ అక్కడక్కడే తిరుగుతున్నారు. నీ జీవితంలో కూడా నువ్వు కూడా ముందుకెళ్ళలేని స్థితిలో ఉన్నవేమో, నీ జీవితంలో కూడా ఆశీర్వాదం పొందుకోలేని స్థితిలో ఉన్నవేమో, నీ జీవితంలో నువ్వు కూడా దేవుని మేలు పొందుకోలేని స్థితిలో ఉన్నవేమో, అక్కడక్కడే రౌండ్ అప్ చేస్తున్నవేమో. గుర్తుపెట్టుకో. నీ దేవుడు నీకు మేలు ఇవ్వాలని, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఎప్పుడో ఎదురు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. అంతా నోరే. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పమంటారా? గట్టిగా చెప్పలేరంగా? రాలిపోతారంట 20 సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా. ఎందుకండి దేవుడు అన్యాయం చేయలేదండి. అక్కడ దేవుడు వాళ్ళ హృదయాలు తాకాడు, దేవుడు వాళ్ళ మనసును తాకాడు, వాళ్ళని ప్రేమించడానికే చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎందుకు వెళ్ళట్లేదంటే, ఎందుకు నువ్వు వెనకబడిపోతున్నావు, ఎందుకు నీ జీవితంలో దెబ్బలు, ఎందుకు నీ జీవితంలో ఏదనుకున్నా జరగట్లేదు అనుకుంటే ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకో, నా జీవితంలో నేను ప్రభు మాట వినట్లేదేమో అనేది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. సనుగుడు అనేది పెద్ద భయంకరమైన బాధ, రోగం. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, నేను ఎంతకాలము వీరిని సహించదను. ఈ చెడ్డ సమాజాన్ని నేను ఎంతవరకు సహించాలి? అసలు ఏందండి, 4 పోయి 8 పోయి 8 పోయి 16 పోయి 16 పోయి 32 పోయి 32 పోయి 64 పోయి ఎంతమంది గుంపులు సనుక్కుంటా ఉంటూ ఆరాధించేవారేనండి. దేవుని మయంపరిచేవాళ్ళండి, దేవుని గణపరిచేవారు లేకుండా పోయారు. ఇదా దేవుడు కోరుకుంటుంది నీ నుంచి? నిన్ను ఏర్పాటు చేసుకుంది దేనికి? నిన్ను పిలుచుకుంది దేనికి? దేవుడు నిన్ను పిలుచుకొని ఆయన పరిచర్య కోసం, ఆయన సన్నిధిలో నిలబడటానికి కోసం నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి చెబుతున్నాను, ఎవరైనా చెడ్డ వార్త నీ చెవిలో ఊదారా, వదిలేసే. అంతే. దాన్ని పెట్టుకొని ఊగిలాడబాక, వదిలేసేయి. చెడ్డ వార్త కానీ చెడ్డ సమాచారం కానీ నీ చెవిలో పడితే దాన్ని 10 మందికి చెప్పే మార్గం వదిలేసేయి. మంచిదైతే చెప్పు, వదిలేసే. చెడ్డదైతే నువ్వు మోసుకొని పోయి చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ప్రియులారా, యేసు ప్రభు వారి కాలంలో కూడా మీరు గమనించినట్లయితే మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం దయచేసి చూడండి ప్రియులారా. 19వ వచనం. అందుకు ఆయన, విశ్వాసము లేని తరం వారలారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. యేసు ప్రభు వారి కాలంలో కూడా బాధ పెట్టారు శిష్యులు. యేసు ప్రభు వారి కాలంలో కూడా ఆ అల్ప విశ్వాసతనంతో ఉన్నారు. ఈరోజు నువ్వు అల్ప విశ్వాసిగా ఉంటున్నావేమో గుర్తుపెట్టుకో. నీ విశ్వాసం ఎక్కడుంది? నీ నిరీక్షణ ఎక్కడుంది? నీ ప్రేమ ఎక్కడుంది? నీవు దేవునిలో ఉండవలసింది ఏంది?
ఆయన చెడ్డ సమాజం ఆ రోజు ఆ తండ్రి అయిన దేవుణ్ణి విసిగిస్తే, ఇక్కడ కుమారుడైన యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ఆయన శిష్యులు ఆయన ఇసికించినట్టుగా, బాధ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈరోజు నువ్వు నేను ఆయన్ని బాధ పెట్టేవారుగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇక ఇంతవరకు నేను ఆప్ చేస్తున్నాను. మూడో మాట చెప్తాను. మనం చదువుకున్న మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయంలో 3వ వచనం చెబుదాం. మూడోది చెబుతాను. ఒకళ్ళేమో కోప్పడినారు, మరొకరేమో సనుక్కున్నారు. సరే, మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, అందుకు యేసు ఇట్లన్ను, ఈమె జోలికి పోకుడి. ఇక ఆపండి నాయనా, ఆ సనుగే బ్యాచ్ ఆపో, ఆ కోప్పడే బ్యాచ్ ఆపో, ఆమె జోలి పోబాకండి. ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యక్రమం చేసెనో. గట్టిగా చప్పట్లు కొడుతూ తండ్రి నామాన్ని మేము తెచ్చుకున్నాం. హల్లెలూయా. ఈమె నా ఎడల మంచి కార్యక్రమం చేసింది. ఎంతక వాళ్ళ సనుగుడేంది, ఎంతక వాళ్ళ బాధ ఏంది పాస్టర్ గారు, అది చెప్పలేదు మాకని మీరు అడుగుతున్నారేం కదా? ఏమి లేదు. ఆమె 1.5 అత్తర తీసుకొచ్చింది. ఆ అత్తర తీసుకొచ్చి ప్రభు మీద పోసింది. అది అమ్మితే 300 అంటే 300 రూపాయలు వస్తాయి. అంటే అప్పుడుట్లో నాకు తెలిసి ఒక 3 లక్షల దాకా ఉండొచ్చేమో, లేకపోతే ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో. అప్పట్లో ఖరీదు కదా, అంత ఖరీదు కలిగింది తీసుకొచ్చి మరి ప్రభు మీద పోసింది. వీళ్ళ బాధ అంతా ఏంటంటే, ఈ సొమ్ము ఆయనకి ఆ ఊరికి ఆయన నెత్తి మీద పోసింది, కింద పడింది, ఏముందాడా అని అనుకోకుండా అదే డబ్బులు తీసుకెళ్ళి పేదవాళ్ళకు పంచితే ఎంత బాగుండిద్ది అని వీళ్ళ బాధ. ఎవరికంట? ప్రభు అన్నాడు పేదవాళ్ళకి పంచొద్దు అని అనలా, అక్కడ వాళ్ళకి ఇయ్యొద్దు అని అనలా. వాళ్ళు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. ఊర్లో నుంచి ప్రయాణమై బయటికి పో, ఎన్ని రకాలుగా అడుక్కునే వాళ్ళు నీ దగ్గరికి వస్తారో. టోల్ గేట్ల కాడ కూడా ఉన్నారండి, అడుగుతా. బస్ స్టాండ్లో, ఇక రైల్వే స్టేషన్లో, ట్రైన్లో, ఇక బస్సుల్లో అనుమతి ఇవ్వట్లేదు కానీ బస్సుల్లో కూడా వచ్చేవాళ్ళు. అయితే ఇట్లాంటి చర్చీల ముందు, గుళ్ళు ముందు, దేవాలయాల ముందు, మసీదుల ముందు ఎన్నో చోట్ల కూర్చొని అడుక్కుంటా ఉంటున్నారు. చేయాలనుకుంటే చెయ్యి, వద్దన్నాడా ప్రభు? చేయాలనుకుంటే చెయ్యి. వాళ్ళు కోటేశ్వర్లు అవుతున్నారంట ఈ మధ్య, పేపర్లకి వేస్తున్నారు. పగలంతా అడుక్కున్నారంట, రాత్రి కారులో తిరుగుతున్నారంట. బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఈమె నా పట్ల చేసింది అంటే నాకు చేసింది అయ్యా ఖర్చు, మీకేంది బాధ? ప్రైజ్ లార్డ్. ఎంత ఖర్చు, ఎంత అంట? అది ఇంచుమించుకు ఒకటేసిందా? 160 రూపాయలు. ఎంత? 160 అంటే ఇప్పుడు విలువ లేదు. అప్పట్లో 160 అంటే దాని పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకోవచ్చు. చాలా ఖరీదైన అత్తరు. అంత విలువైన అత్తరు తీసుకొచ్చి పోస్తే వీళ్ళందరూ కోప్పడ్డారు. ప్రభు కోప్పడాలి కదా. చేసింది ఆమండి, పుచ్చుకుంది ఈయన. కోప్పడితే ఈయన కోప్పడాలా? ఈయన కోప్పడలేదు, పోసినామె కోప్పడలేదు. ఆమె సంతోషంగా తీసుకొచ్చుకుంది, ఈయన సంతోషంగా తీసుకున్నాడు. ఇద్దరు బాగానే ఉన్నారు. పక్కన వాళ్ళకి ఎందుకంటే కోపాలు? అల్లు చెబుతారా? దారిని పోయే కంప ఎందుకంటే తగిలించుకుంటారు మీరు? దారిని పోయి అన్నీ ఎందుకు మీద వేసుకుంటారు? అది నీది కాదు. నీది కానప్పుడు ఎందుకు దాన్ని మీద వేసుకుంటావు నువ్వు? పోసినామా ఆమె, పోయించుకున్న ఆయన, వాళ్ళిద్దరు బాగున్నారు సంతోషంగా. మీ మధ్యలో వీళ్ళకి ఎందుకంటే బాధ? సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఏమంటారు? అవునంటారా కాదంటారా?
ఉచితంగా దొరికేదేంది? సలహా. చెప్పండి. ఉచితంగా దొరికేదేంది? అందరు చెప్పండి. ఉచితంగా దొరికేదేంది? అది. డబ్బులు పెట్టేదేం లేదు. ఇక్కడ ఎంతమంది ఉన్నాం, ఒక విషయం మీద మాట్లాడదాం అనుకున్నాం అనుకో, మీ సలహాలు ఏంటంటే అందరూ చెబుతారు, నా సలహా ఇది, నా సలహా ఇది, నా సలహా ఇది. ఉచితంగానే అది. ప్రభునందు పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. అసలు అద్భుతమైన మాట వాడాడు ప్రభు. అది మీ ముందు పెడతాను. 8వ వచనం. ఈమె తన శక్తి కొలది చేసి, హల్లెలూయా, ఈమె తన శక్తి కొలది చేసి. ఆ పాయింట్ పట్టుకోండి మీరు. ఏందంట? అందరు చెప్పాలి. శక్తి కొలది చేసి. నేను ఈ వారం అంతా భలే సంతోషంగా ఉన్నా ఆ స్థలం విషయంలో. ఎందుకంటే కొరకోళ్ళలో తల్లి, ఆమె పేరు సంతోషమ్మ, చెప్పకుండా ఉండలేను, చెప్పాల్సిందే. ఆమెను చూస్తే మీరు ఎంత తిక్కలామ పిచ్చామలాగున్నది, అమాయకురాలు పాపం, భర్తలు ఎదువరాలు. ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది, ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే ఆమె నెత్తి మీద చేయబెట్టగానే అంటుంది, ఆ స్థలానికి నేను కూడా ఒక 5,000 ఇస్తున్నాను అయ్యా అంది. మీకు నోరు లేదు కాదు. వాళ్ళ మేరులత చూసే ఉంటారు, మీరు అందరూ చూసే ఉంటారు. మేరులత, సంతోషం అని వాళ్ళు పాప అమాయక స్థితిలో ఉంటారు. వాళ్ళు ఏదో వండుకుంటా, వాళ్ళు ఏదో ఉంటారు. అసలు ఏముండదు వాళ్ళ దగ్గర. చూపి నేను పోతే బాధ ఉండిస్తుంది. ఆ మేరులత చూస్తే ఇంకా అమాయకురాలు పాపం. చూపిస్తా, ఖచ్చితంగా ఆమెను తీసుకొచ్చి చూపిస్తా మీకు. ఎందుకని మీకు కోపం రావాలని కాదు, నాకు ఈ మాట భలే తాకింది. ఆమె ఒక మాట అందండి. ఏముందంటే, రేపు పింఛన్ రాగానే మొత్తం తీసుకొని తెస్తా సార్ అంటుంది. నువ్వెట్ట బతుకుతావు బిడ్డ? నేను అనపోతున్నా, నువ్వెట్ట బతుకుతావు? నీకు యాడ్ నుంచి వచ్చింది? ఆ పింఛనే కదా నువ్వు బతికేది, దాంతోనే కదా. ఈ తల్లి ఎంత ఖర్చు పెట్టిందో ఎరుగు తెలుసు. ఈ సనిగే వాళ్ళ తెలుసా? ఈ కోప్పడే వాళ్ళ తెలుసా? యేసుక్రీస్తు తెలుసు. గట్టి చెప్పు హల్లెలూయా. వీళ్ళెవరికి తెలీదు. తనకు దగ్గర శక్తి ఎంత ఉందో అంత తెచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా దాచిపెట్టుకోవాలా? ఎంత శక్తి ఉందో, ఎంత డబ్బు ఉందో, ఇంట్లో 160 రూపాయలే ఉండయేమో నాకు తెలీదు. ఆ డబ్బులు తీసుకొచ్చి నేను ఎట్ట బతకాలి? ₹10 ఉంటే బతికే కాలం అది. ప్రైజ్ ది లార్డ్. ₹10 ఉంటే బతికే కాలం అది. 160 రూపాయలు పెట్టి పోయి అత్తరు తీసుకొని ఆ 160 1 సంవత్సరము 2 సంవత్సరాలు బతికేంత డబ్బు అది. మీకు తెలీదా? పెద్దోళ్ళు ఉన్నారు చాలా మంది, పావలా కొనుక్కున్నారా? 10 పైసలు కొన్నారా? ఏనా ఇరుసామా, నన్ను కొనలేదా? 10 పైసలు కొనుక్కోలేదా? 5 పైసలు కొనలేదా? అయ్యా సర్దానప్పుడు నువ్వు పెద్దోడిగా కొన్నారా? 5 పైసలు కొనలేదా? ఈ పిల్లలకు తెలియదు. అంజలి కొన్నావు నువ్వు 5 పైసలు, ₹10 కొనుక్కున్నావు. అంజలి నువ్వేమైనా కొన్నావా? ₹10. 5 పైసలు. 5 పైసల కంటే ఇంకా అణాలు బేళ్ళు అవి ఉన్నాయి కొన్ని, అది మనకు తెలియదులే. నాకు 5 పైసలు కాంచి కొంచెం గుర్తుంది. అప్పట్లో 5 పైసలు తీసుకొని అంగడికి పోతేనే ఏదో కొన్ని వచ్చాయి. 10 పైసలు తీసుకొని పోతే ఇంకా వచ్చాయి. పావలా ఉంటే హల్లెలూయా. ఇక ₹10 ఉంటే తిరుగులేదు, ₹1 ఉంటే మందే. పగలల్లా నేను నా ఊహా వచ్చి పగలు 8 గంటలకు ఏమో పోయా ఆ పత్తి చేలో పురుగులు తీయడానికి పోతే, పత్తి చేలో పోయి పురుగులు తీయడానికి పోతే సాయంత్రం కల్లా 5 గంటల దాకా ఏరియా ₹1 ఇచ్చారు. ₹1 గుర్తుంది నాకు. ఈరోజు 500, ₹1000 అంత. సో ఆ ప్రభు వాక్యంలో ఏముందంటే 160 రూపాయలు ఆమె జీవనోపాధి అది. ప్రైజ్ ది లార్డ్. 160 రూపాయలు ఆమె జీవనోపాధి అది. టోటల్ మొత్తము తీసుకొచ్చి
ప్రభు పాదాల మీద పోసింది. ప్రైజ్ లార్డ్. అందుకే ప్రభు అద్భుతమైన మాట అన్నాడు. 9వ వచనం మీ బైబిల్లో చూడండి. సర్వలోకములో అది పాకిస్తాన్ కావచ్చు, ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, జపాన్ కావచ్చు, నెదర్లాండ్స్ కావచ్చు, ఎక్కడైనా సర్వలోకములో ఎక్కడ యేసు ప్రభు వారి సువార్త అందించబడిద్దో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడును. ప్రపంచములో ఉన్న దేశాల్లో ఈమె గుర్తుండిపోయిద్ది. ప్రైజ్ ది లార్డ్. ఒక దేశం కాదు, ఒక ప్రాంతం కాదు, సర్వలోకం. ఎక్కడ ఈ సువార్త ప్రకటిస్తారో, ఏ పాస్టర్ గారు బైబిల్ పట్టుకొని సువార్త అందిస్తాడో, ఏ పాస్టర్ గారు సువార్త ప్రకటన చేస్తాడో అక్కడ ఖచ్చితంగా ఈమె పేరు తీసుకురండి. ప్రైజ్ ది లార్డ్. చాలదా ఈ బ్రతుక్కి? ఇంకేం కావాలా? నువ్వు సాగుపోయే లోపల ఏం పేరు తెచ్చుకోవాలా? 10 తులాల బంగారం కొనుక్కొని సావాలా. హల్లెలూయా చెప్పు. సుగుణక్క ఎన్ని తులాలు? ఎన్ని గొడ్డు వేసుకునేది? చైన్ చూశారుగా. మనం కూడా పెద్దగా వేసుకుంటాం కదా. చచ్చిపోయినప్పుడు నువ్వు 10 తులాలు తెచ్చుకున్న బంగారము ఉంచుతారా, తీస్తారా? ఎందుకో నువ్వు భలే కష్టపడి ఎండకి వానకి ఖాళీ లేకుండా తిరిగి చేసి కష్టపడి సంపాదించుకొని మీ ఆయనతో కొట్లాడి డబ్బులు మిగిలిచ్చి తిని పాపం 5 తులాలు 3 తులాలు 4 తులాలు 2 తులాలు తులము చేయించుకున్న చైను లక్ష్మి పోనీలే పాపం మోజుగా తెచ్చుకుంది పెట్టండి, పూడ్చిపెట్టండి అంటారా? ఎవరికైనా చూశారక్క? సుగుణమ్మా చూశారా? ఆమె పేరు వచ్చిద్దో లేదో నాకు తెలియదు, కానీ ఈ తల్లి పేరు ప్రపంచమంతా మోగింది. దేవుని కోసం పెట్టిన ఖర్చు. ప్రభువే అన్నాడు, ఈమె శక్తి కొలది నా విషయంలో చేసింది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ సనిగే బ్యాచ్ చేయలేదు, ఈ కోప్పడేవాళ్ళు చేయలేదు. ఈ తల్లి పేదదైనా సరే దేవుని కోసం చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈమె పేరు శక్తి. కొన్ని బైబిల్లో రాశారంటే ఆమెకున్నదంతా ప్రభు పాదాల దగ్గర పెట్టేసిందంటండి. ఇంకా ఆమె ఎట్ట బతికిద్ది ఏమో. కానీ ఈరోజు ప్రపంచం అంతా, అందుకే బైబిల్లో అంటాడు, సుగంధ తైలము కంటే, ప్రసంగి గ్రంథంలో ఉంది కదా 7వ అధ్యాయం ఏముంది? సుగంధ తైలము కంటే, సామెతల గ్రంథం తీయండి త్వరగా చూడండి, టైం అయిపోయింది. ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. చాలు. సుగంధ తైలం కంటే మంచి పేరు. ఏం సంపాదించుకుంటావు బిడ్డ? ఏం సంపాదించుకుంటావు? ఇదిగో ప్రభు దగ్గర ప్రశంసించబడే బిడ్డగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబం ప్రశంసించబడే కుటుంబంలో ఉండాలి. ప్రభునందు ప్రియులారా, నీ పేరు కొన్ని తరాలు గుర్తుపెట్టుకోవాలి. నీ యొక్క చేసిన మేలు, దేవుని పట్ల నువ్వు చేసిన మేలు కొన్ని తరాలు గుర్తుపెట్టుకునే తరంగా నిలబడుదుగాక. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు అలాగ దీవించాలి. నిన్ను నీ కుటుంబాన్ని అలాగ ఆశీర్వదించబడాలి. కొన్ని తరాలు గుర్తుపెట్టుకోవాలి. నీ పేరు అలాగ నిలబడాలంటే నువ్వు దేవుని పట్ల, దేవుని పని పట్ల, దేవుని క్రియల పట్ల నమ్మక భావంతో ముందుకెళ్ళు. దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.